హలో అండి. వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్ మినీ వ్లాగ్. ఇక్కడైతే ఫస్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసం చట్నీ కోసం పల్లీలు, పుట్నాలు వేయించుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటా మోస్ట్‌లీ ఆయిల్ లేకుండానే. అండ్ దోసల కోసం ముందు రోజే ఇలాగా పిండైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మంచిగా ఫర్మెంట్ అయింది. ఇంకా వీటితో దోసలు వేసేస్తున్నాను ఇప్పుడు. మా హస్బెండ్‌కి ప్రెజెంట్ హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి. ఆఫ్టర్‌నూన్ స్టాఫ్‌కి స్కూల్ ఉంటుంది గానీ, బట్ లంచ్‌కొచ్చే టైం ఉంటుందనమాట. పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి. ఇంకా అందుకే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా ఏం లేదు. ఓన్లీ బ్రేక్‌ఫాస్టే. దోసలు విత్ పల్లీ చట్నీ చేస్తున్నాను అందుకే ప్యారలల్‌గా టీ కూడా పెట్టేసా అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఆయన వెళ్ళిన తర్వాతే తింటారు. చాలా ఎర్లీగా వెళ్తున్నారు కాబట్టి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేయరనమాట. ఇంకా అందుకని ఇంకా ఆయనైతే రెడీ అయిపోయి స్కూల్‌కి స్టార్ట్ అయిపోయారు. సో, ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా పాలు కాచేసి కాస్త కూర్చొని ప్రశాంతంగా చేతన లేవలేదు కాబట్టి మార్నింగ్ డ్రింక్ అయితే తాగుతున్నా. మెంతులు, జీలకర్ర, ధనియాలు నానబెట్టుకొని మార్నింగే బాయిల్ చేసుకొని తాగుతా అనమాట. సో, అది కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని తాగేశాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మీన్‌వైల్ చేతన్ కూడా లేచేశాడు. వాడిని ఫ్రెషప్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేశాను. ఆ తర్వాత 1 ఆర్ 2 అవర్స్ అలా మంచిగా ఇద్దరం కాసేపు కూర్చొని ఆడుకుంటాము, చదివిస్తాను. అలా వాడితో మంచి టైమ్ స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత నేను కిచెన్‌లోకొచ్చి వంట స్టార్ట్ చేసిన తర్వాత వాడంతట వాడినే ఆడుకోమని చెప్తా అనమాట. సో, వాడు నేను ఎక్కడికెళ్తే అక్కడికి తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. మీన్‌వైల్ నేను మేనేజ్ చేసుకుంటూ వాడిని చూసుకుంటూ వంట చేస్తా అనమాట. అండ్ ఈరోజు లంచ్‌లోకొచ్చేసి నేనైతే టొమాటో పప్పు, బీరకాయ పాలు, ఇగురు చేస్తున్నాను. సో, ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోగా కిచెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఈలోగా మింత్రా పార్సెల్ వస్తే ఓపెన్ చేసి చూస్తున్నా. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.